ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. తపఃకాలపు 3వ ఆదివారము. ప్రియమిత్రులారా, మనమిప్పుడు తపోదీక్షలో ఉన్నాం. ఈ దీక్షా కాలములో ఇప్పటికి 2 వారాలు ముగిశాయి. ఈ 2 వారాల్లో 2 అంశాలపై అధ్యయనం చేశాం. మొదటి ఆదివారం నాడేమో ఉపవాస దీక్షపై ధ్యానించాము. 2వ ఆదివారం నాడేమో ప్రార్థనా దీక్షపై ధ్యానించాం. ఏకాగ్రతతో ప్రార్థనలో నిమగ్నమైతే దేవుని వెలుగు మన మీద సోకి మనం క్రీస్తు వెలుగుతో ప్రకాశిస్తామని నేర్చుకున్నాం. ఇక ఈరోజు ఈ 3వ ఆదివారం నాడు పశ్చాత్తాపము, హృదయ పరివర్తనము అను అంశాలపై ధ్యానిస్తూ ఉన్నాము. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకొనటానికి నేటి పవిత్ర గ్రంథ పఠనాలను క్రమక్రమంగా పరిశోధించుదాం. శ్రోతలు సహనంతో నేటి విశ్లేషణను శ్రద్ధతో ఆలకించి ఆలోచించగలరని ఆశిస్తూ ఉన్నాము. దేవుడు కనికర హృదయుడు. ఆయనకు మనమంటే ఎంతో జాలి. మన మంచి చెడులతో నిమిత్తము లేకుండానే మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయనే ప్రేమ కనుక తన ప్రేమ స్వభావము ప్రకారము ఆయన మన మీద దయదలుస్తూనే ఉంటాడు. ఆ దయలో భాగంగానే మనం చేసిన పాపాల కొరకు పశ్చాత్తాపపడుమని మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఎల్లవేళలా మన క్షేమం కోరే ప్రభువు గనుక సమయం ఉండగానే ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాడు. నిరంతరం మన మేలించే మంచి స్నేహితుడు ఆయన. కావుననే మనం చెడిపోయి పతనం కాకుండా శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. పశ్చాత్తాప హృదయాలతో ఆయనను సమీపిస్తే నిశ్చయంగా రక్షణ పొందవచ్చని సూచిస్తూ ఉన్నాడు. ఆయన హెచ్చరికలకును సూచనలకును ప్రేమ భాషణములకును చెవియొగ్గి సన్మార్గములోకి తిరిగి వస్తే ఆయన మనలను సమృద్ధిగా దీవిస్తాడు. ఇక ఇప్పుడు ఆదివారపు దైవ వాక్యార్చనకు కేటాయించిన పవిత్ర గ్రంథ పఠనాలలో ప్రవేశించుదాం. ఈనాటి మొదటి పఠనం నిర్గమకాండము 3వ అధ్యాయము నుండి గ్రహింపబడినది. వచనాలు 1 నుంచి 8, 13 నుండి 15 వరకు. దేవుడు మండుచున్న పొదలో మోషేకు దర్శనమిచ్చాడు అని ఈ పాఠ్యభాగం వెల్లడిస్తూ ఉంది. ఆ కాలంలో మోషే మిద్యాను అనే ప్రదేశములో తన మామ అయిన ఇత్రోకు చెందిన గొర్రెలను కాచుకుంటూ జీవనం గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు అతడు మందలను మేపుతూ ఉండగా అల్లంత దూరాన దేవుని కొండగా ప్రసిద్ధికెక్కిన హోరేబు కొండ సమీపంలో ఒక పొద మండుచున్నట్లు కనిపించింది. అయినా పొద కాలిపోవటం లేదు. ఆ వింత ఏమిటో తెలుసుకోవాలని మోషే ఆ మండుచున్న పొద వద్దకు వచ్చాడు. అతడు ఆ పొదను సమీపించగానే నిప్పు మంట రూపాన దేవుని దూత మోషేకు సాక్షాత్కరించాడు. ఆరిపోని ఆ అగ్ని మామూలు అగ్ని కాదు, కానీ అది ప్రేమమయుడగు దేవుని ప్రేమాగ్ని. దేవుని సాన్నిధ్యానికి అది గుర్తు. యోహాను వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 8వ 16వ వచనం. అగ్ని రూపములో ఉన్న దేవుని దూత ఇట్లు పలికాడు, మోషే మోషే, ఇదిగో ఈ మాట విను, నీవు నిలుచున్న ప్రదేశము పవిత్ర భూమి అని అన్నాడు. ఇక్కడ పవిత్ర భూమి అనే ప్రయోగం ద్వారా దేవుడే స్వయంగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు అని సూచించబడింది. అందుకే అది పవిత్ర భూమి అని చెప్పబడింది. అతడు చూస్తున్న దృశ్యం దేవునిదేనని ఆ దూత తెలియచేశాడు. అనగా అక్కడ మోషేతో మాట్లాడుచున్న వ్యక్తి మానవమాత్రుడు కాడు, కానీ పరమ పవిత్ర దేవుడు.
ఆయనే మోషేతో స్వయాన మాట్లాడాడు, కానీ అగ్ని రూపములో ఉన్నాడు. ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తూ, ఈ దైవస్వరాన్ని వింటూ ఆశ్చర్యములో మునిగిపోయిన మోషేతో దేవుడు మాట్లాడుతూ, మోషే, ఈజిప్టు దేశంలో నా ప్రజలు అనుభవించు బాధలు కన్నులారా చూచాను. బానిసత్వపు బారి నుండి విడిపింపుమని వారు చేసిన మనవిని విన్నాను. వారు పడుచున్న పాట్లు గుర్తించాను. ఈజిప్టు దేశీయుల ఇనుప పిడికెళ్ల నుండి వారిని విడిపించుటకై క్రిందికి దిగివచ్చాను. వారిని అక్కడి నుండి తరలించుకొని వచ్చి పాలు తేనెలు జాలువారు దేశమునకు చేర్తును అని తన లక్ష్యాన్ని ప్రభువు వెల్లడించాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 7 నుంచి 8వ వచనం వరకు. ఈ మాటల ద్వారా దేవుడు తాను దయాళువు అనే సత్యాన్ని వెల్లడించాడు. ప్రజలు బాధపడుతూ ఉంటే చూచి అలక్ష్యంగా ఉండలేనని చెప్పాడు. బాధలో ఉన్నవారు ఆయనకు మొరపెడుతూ ఉంటే ఆయన వింటూ చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించలేను అని అన్నాడు. వారి విముక్తి కొరకు కార్యాచరణము తలపెట్టాను అని తేటతెల్లం చేశాడు. ప్రజలు అన్యాయంగా పరపీడనానికి గురి అయి నానా యాతనలు అనుభవిస్తూ ఉంటే పట్టి పట్టనట్లు ఉండిపోవటం తన స్వభావం కాదని స్పష్టం చేశాడు. బాధల్లో ఉన్న వారిని ప్రభువు నా ప్రజలు అని అన్నాడు. అది ఆయన ఆప్యాయత. అనగా దేవుడు తనకు మొరపెట్టుకునే వారిని తన సొంత ప్రజలుగా భావించి ప్రేమించి ఆప్యాయతతో ఆదుకొంటాడు. బైబిలు దేవుడు ప్రజల దేవుడు. ప్రజలతో వ్యక్తిగతమైన సన్నిహిత సంబంధం పెట్టుకొని వారికి బాధల నుండి విముక్తి కలుగజేస్తాడు. బైబిలు దేవుడు జీవవంతుడైన దేవుడు. ఆయన ప్రేమమయుడు. బైబిలు దేవుడు హృదయం గల దేవుడు. అందువలన ఈయనకు సాటి అయిన వేరొక దైవం అంటూ ఉండటం సాధ్యం కాదు. ప్రభువు తన ప్రజలను బానిసత్వము నుండి విమోచించటమే కాదు, కానీ వారి స్వేచ్ఛ జీవనానికి అత్యవసరమైన భూమిని దయచేస్తాడు. అది సారవంతమైన విశాలమైన భూమి అయి ఉంటుంది. పాడి పంటలను సమృద్ధిగా దయచేస్తూ పాలు తేనెలు జాలువారు దేశంగా అది ఉంటుంది. ఇశ్రాయేలీయుల విషయంలో విముక్తి అనేది శారీరక బానిసత్వం నుండి లేక అన్యాయపు పరపీడనం నుండి విమోచనం. ఈ భావాన్ని ఇప్పుడు ఈ తపః కాలానికి అన్వయిస్తే ప్రభువు మనలను ఇక్కడికిప్పుడు పాపము అనే బానిసత్వము నుండి విమోచిస్తాడు అనే అర్థం వస్తుంది. సైతాను పీడనము నుండి ప్రభువు మనలను రక్షిస్తాడు. పూర్వం మోషే ద్వారా దేవుడు తన ప్రజలపై ప్రేమను శ్రద్ధను ప్రకటించాడు. ఆ శుభవార్తను బానిసత్వం క్రింద మ్రగ్గిపోతున్న వారికి తెలియజెప్పుమన్నాడు. ఈ తపఃకాలములో నేడు దేవుడు ఆయన ప్రజలమును భక్తులమును అయిన మనకు క్రీస్తు ద్వారా పాప విముక్తిని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అత్యవసరంగా మనం మన పాపాల కొరకు పశ్చాత్తాపపడి దేవుని సహాయం కొరకు మొరపెడితే ఆయన మన మొరలను ఆలకిస్తాడు. మన ఆక్రందనలు ఆయన చెవిని పడగానే ఆయన మనలను విమోచిస్తాడు అనటం వాస్తవం. అయితే పాపము నుండి విముక్తి పొందాలని ఆశించేవారు మనలో ఎంతమంది ఉన్నారు అనేది ప్రశ్న. దురదృష్టవశాత్తు నేడు చాలామంది వారు చేసే పాపాలన్నీ పుణ్యాలుగానే భావిస్తూ ఉన్నారు. అందుకే కాబోలు తమ దుష్క్రియలను అదుపు ఆజ్ఞ లేకుండా మమ్ములను ప్రశ్నించేవారు లేరులే అనుకొని పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వాన్ని సరిదిద్దుకొనటానికే క్రీస్తు ప్రభువు పశ్చాత్తాపపడుము అని ఆదేశిస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపముతో హృదయ పరివర్తన చెందకపోతే నాశనం ఖాయం అని ప్రభువు రూఢిగా తెలియజేయటం గమనార్హం. మన పాపాల కొరకు పశ్చాత్తాపం వెల్లడించి
దేవుని చెంత క్షమాపణం కోరుకొన్న నాడు మన జీవితాలు కూడా పాలు తేనెలు జాలువారు ప్రదేశాలుగా ఉంటాయి. ఇక్కడ పాలు తేనెలు అంటే దేవునితో సఖ్యత, సత్సంబంధం కలిగి ఉండటం, హృదయశుద్ధి కలిగి ప్రభువునందు ప్రభువు ద్వారా సంతోషమును, శాంతిని సమృద్ధిగా అనుభవించగలగటం. ఈ సంపూర్ణ శాంతి సంతోషాలే పాలు తేనెలు. అవే దేవుని అతిశయమైన దయా దాక్షిణ్యాలు. ప్రభువు ఎంతో ఉదారముతో దయచేసే పాప క్షమాపణమే మన జీవితం పొడుగునా జాలువారుతూ ఉండే రక్షణానుగ్రహాలు. ఇప్పుడు సువార్త గ్రంథ పఠనాన్ని పరిశీలించుదాం. లూకా సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 9వ వచనం వరకు. ఈ పాఠ్యభాగం ఆరంభములో 2 దుర్ఘటనలను పేర్కొంటుంది. ఒకటి గలిలయుల విషయం. ఆ రోజు కొందరు యూదులు యేసును సమీపించి, పిలాతు గలిలయ దేశీయులను రోమియ సైనికుల ద్వారా చంపించి వారి రక్తాన్ని వారి దహన బలులతో మిళితం చేసి పవిత్ర ఆలయములో దహింపచేశాడు అని గుర్తు చేశారు. ఈ దుర్ఘటనాన్ని ఇతర సువార్త గ్రంథాలు ప్రస్తావించలేదు. పిలాతు చాలా క్రూరుడు గనుక అది జరిగి ఉంటే జరిగి ఉండవచ్చును, ఆశ్చర్యం లేదు. ఆ విషయాన్ని కొందరు యూదులు యేసు దృష్టికి తీసుకొని వచ్చారు. వారు ఎందుకు ఆ విషయాన్ని ప్రస్తావించారో తెలుసా? వారి దృష్టిలో అలా చంపబడిన వారు చాలా పాపాత్ములు అని, కనుకనే దేవుడు వారికి వారి పాపాలకు తగిన శిక్షను విధించాడు అని వారు భావించారు. అప్పట్లో వారి నమ్మకం అది. ఉదాహరణకు పుట్టిగ్రుడ్డి వారిని వృత్తాంతం యోహాను సువార్త 9వ అధ్యాయంలో వివరిస్తున్నప్పుడు యూదులు క్రీస్తును ఎవరి పాపం వలన వీడు గ్రుడ్డివాడిగా పుట్టాడు అని ప్రశ్నించారు కదా. అదే భావం వీళ్ళది కూడా. వారి తప్పుడు ఆలోచనలను పసిగట్టిన క్రీస్తు వెంటనే వారితో, అట్లు చంపబడిన ఈ గలిలయ వాసులు తక్కిన గలిలయ వాసుల కంటెను ఎక్కువ పాపాలు చేసిన వారని మీరు తలంచుచున్నారు గదా. అది వాస్తవం కాదు, అది ఒక గ్రుడ్డి నమ్మకం అన్నాడు క్రీస్తు. ఇక్కడ తక్కిన గలిలయ వాసులు అంటే అక్కడ ఆయనతో మాట్లాడుతున్న వారు కూడా. పిమ్మట క్రీస్తు వారితో, నేను మీకు వేరొక విషయం చెబుతున్నాను వినండి. సిలోయము అను బురుజు కూలి దాని క్రిందబడి 18 మంది అమాయకులు మరణించారు. అంత మాత్రాన తక్కిన యెరూషలేము నివాసుల కంటెను మరణించిన వారు ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా? మీరు అలా అనుకొనటం సరికాదు, అది వాస్తవం కాదు అని తెలియజేశాడు. మరలా ఆయన వారితో, నేను మీకు ఒక వాస్తవాన్ని చెబుతున్నాను వినండి. పిలాతు చంపించిన గలిలయల కంటెను, సిలోయము బురుజు క్రిందపడి చనిపోయిన వారి కంటెను హృదయ పరివర్తనము చెందని మీరు మరింత దుస్థితిలో ఉన్నారు. మీ పాపాల కొరకు మీరు పశ్చాత్తాపం చెందనిచో మీరు నాశనమైపోతారు అని నొక్కి చెప్పాడు. ఇది నిజంగా జరిగి తీరుతుంది అని అన్నాడు. అనగా శారీరక మరణం కంటెను ఆధ్యాత్మిక మరణం మరింత నాశనాత్మకమైనది అని అర్థం. చాలాసార్లు మనలో కూడా చాలామంది ఎవరికైనా ఏదైనా కీడు వాటిల్లినా, లేక ఎవరైనా ఏదైనా ప్రమాదంలో చిక్కుకొని చనిపోయినా, వారు కట్టుకొనిన పాపాల వలనే వారికి ఆ గతి పట్టింది, అట్లు జరిగింది అని, అది కర్మఫలమని భావిస్తారు. దేవుడు వారికి తగిన శిక్ష విధించాడు అని కూడా వాదిస్తుంటారు. దీనికి తోడు కొందరైతే అన్నీ ముందుగానే తెలిసిన దేవుడు సర్వశక్తిమంతుడై ఉండి కూడా ఎందుకు ప్రమాదాలు జరగకుండా ఆపలేకపోతున్నాడు అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇది సరికాదు. ఉదాహరణకు సాంకేతిక లోపం వల్లనో, పైలట్ అలక్ష్యం వల్లనో విమానం కూలిపోయి దానిలో ఉన్న ప్రయాణికులందరూ మరణించారు అనుకుందాం. అలాంటప్పుడు దానిలో ప్రయాణించే వారంతా శాపగ్రస్తులని కానీ, పాపాత్ములని కానీ, శిక్షార్హులని కానీ అనగలమా? ప్రకృతి వైపరీత్యం వలన వరదలు వచ్చో,
లేక ఉప్పెన వలనో, సునామీ వలనో వేలాది మంది క్షణాల్లో ప్రాణాలు కోల్పోతే, ఇళ్ళు, కార్లు, పశువులు, ప్రజలు వరద ప్రవాహంతో పాటు కొట్టుకుపోతే, భూకంపం వాటిల్లి మేడలు, కోటలు కూలిపోతే, కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ లక్షలాది మంది పిట్టల్లాగా రాలిపోతే ఏమనుకోవాలి? ఈ ఉపద్రవాలన్నిటిలోనూ తగులుకొని మృతి చెందిన వారిని దేవుడు శిక్షించాడు, వారంతా పాపాత్ములు అని ప్రచారం చేయగలమా? అంటే దేవుడు కొందరిని ఎక్కువగా ప్రేమించి రక్షిస్తూ ఉంటాడు, ఇంకొందరిని తక్కువగా ప్రేమించి హీనంగా శిక్షిస్తుంటాడు అని ప్రచారం చేద్దామా? తీర్థయాత్రలకు వెళ్ళి త్రొక్కిసలాటలో చనిపోయిన వారిని ఆ పుణ్యక్షేత్రాధిపతి వారి పాపాల నిమిత్తం వారిని శిక్షించాడు అని అనగలమా? అసలు ఇవన్నీ సరి అయిన ఆలోచనలు కావు. కావున క్రీస్తు ఇలాంటి ప్రశ్నలను లేవదీసే వారిని ఇట్లు హెచ్చరించాడు. హృదయ పరివర్తనం చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదురు అని అన్నాడు. ఇది క్రీస్తు యూదులకు ఇచ్చిన హెచ్చరిక. వారి హృదయాల్లో పశ్చాత్తాప ఫలాలు లేవు. వారు క్రీస్తును అంగీకరించటం లేదు. అందుచేత పాపాలు ఎవరికో అంటగట్టకుండా తమ పాపాలను తలంచుకొని పశ్చాత్తాపపడుము అని అన్నాడు. హృదయ పరివర్తనం చెందటం అంటే గతంలో కట్టుకొనిన పాపాలకు చింతిస్తేనే సరిపోదు, కానీ పాపమయమైన గతంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలి. అది ఒక్క రోజులో సాధ్యపడకపోవచ్చు. హృదయ పరివర్తనం అనేది జీవిత పర్యంతం కొనసాగే ప్రక్రియ. పూర్తిగా మన జీవిత దిశను దేవుని వైపునకు మరల్చుకోవటమే హృదయ పరివర్తనం. దేవుడంటే భయము, భక్తి కలిగి ఉండాలి. దేవుడు మెచ్చే రీతిగా మన ప్రవర్తన మారాలి. దేవుడు మన మీద కనబరచే ప్రేమను ఆస్వాదిస్తూ అదే ప్రేమ స్వభావంతో మనం ఇరుగు పొరుగుతో కలిసిమెలిసి జీవించాలి. అందరికీ మేలు చేయాలే కానీ కీడు ఏ ఒక్కనికిని తలపెట్టకూడదు, చేయకూడదు. ఇంతకు ఇక్కడ క్రీస్తు బోధిస్తున్నదేమిటి? 1, నాకు ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పలుకుబడి ఉంది, పదవి ఉంది, అధికారం ఉంది. ఇవన్నీ ఉన్నాయి గనుక నేను కృతార్థుడను. నా జీవితం సాఫల్యమయ్యింది కనుక నేను మంచివాడను. నాలో పాపం లేదు. దేవునికి నేనంటే ఎంతో ప్రేమ అని ఏ ఒక్కడునూ ఆలోచించకూడదు. నిన్ను నీవే నీతిమంతునిగా భావించుకొనటం ఆత్మ వినాశనానికి రాచబాటను వేస్తుంది. క్రీస్తు ప్రభువు చెప్పుచున్నట్లు లోకమంతటిని జయించిన వాడు కూడా నాశనమయ్యే ప్రమాదం ఉంది. 2, నా జీవితంలో ఎక్కువ కష్ట నష్టాలు కలిగి నేను బాధల పాలయ్యాను కనుక దేవునికి నా మీద ప్రేమ లేదు. నేను ఇన్ని బాధల్లో ఉన్నానంటే అందరికంటే నేనే ఎక్కువ పాపం చేసి ఉంటాను అని ఆత్మనింద వేసి కొనటం కూడా సరికాదు. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని దేవుని ప్రేమకు సంకేతంగా మనం స్వీకరించాలి. నాకంటూ ఆధ్యాత్మిక, ఆర్థిక, మానసిక దీవెనలు లభించాయంటే వాటిని నా కొరకు మాత్రమే దేవుడు ఇవ్వడు. వాటిని నేను ఇతరులతో పంచుకునే ఒక సాధనంగా నన్ను ఉపయోగించుకొనడానికే వాటిని నాకు అనుగ్రహిస్తాడు. నన్ను సోదర ప్రేమకు మాధ్యమంగా వాడుకుంటాడు. అలా కాకుండా నా జీవితం అనేక కష్టాలు, అపజయాలు, విపత్తులు, విపరీత పరిస్థితులు, మహా వినాశకర దుర్ఘటనలు మొదలైన నానా యాతనల ద్వారా దుఃఖమయంగా మారినప్పుడు కూడా వీటన్నిటిలోనూ దేవుని ప్రేమను నేను కనుగొనవచ్చును. అనేకసార్లు ఎక్కువ బాధలు అనుభవించేవారే పాపానికి దూరంగాను దేవునికి మరింత దగ్గరగాను ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. వ్యాధులు, బాధలు ఎక్కువైనప్పుడు మన బంధువులు, మన స్నేహితులు మనలను ఎంతో సానుభూతితో పరామర్శిస్తూ ఉంటారు. మనం ఎన్నడూ ఊహించని
ఊహించని ఆశించని సహాయాన్ని కూడా అందిస్తూ ఉంటారు. తమ సమయాన్ని సంపదను కూడా మన కొరకు వెచ్చించి మనలను ఆదుకొని ఊరడిస్తూ ఉంటారు. ఇవన్నీ దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అని అనటానికి నిజమైన సంకేతాలు. అంతేకాదు, మన సమస్యలే మనకు ఆధ్యాత్మిక మానసిక పరిణతిని దయచేస్తాయి, మనలను దేవుని చెంతకు చేరుస్తాయి. దీనికి భిన్నంగా ఎక్కువ వస్తువాహనాలు సంపదలు ఉన్నవారు క్రమం తప్పి వ్యవహరించే ప్రమాదం లేకపోలేదు. వారికి అన్నీ ఉన్నాయి గనుక వారికి దేవునితో పని లేదనుకొని విర్రవీగే అపాయం అవకాశం కూడా ఉంది. అప్పుడు వారు గర్వంతో పొంగిపోతారు. నా ఎంతటి వాడు లేడనే పొగరబోతుతనం చోటు చేసుకుంటుంది. అంతటా వారు తమ్ము తాము హెచ్చించుకొని ఇతరులను తగ్గించి మాట్లాడతారు, చిన్నచూపు చూస్తారు. కానీ ఇవన్నీ మానవ జీవన రాగంలో అపశృతులే. అందువలన మనిషి హృదయ పరివర్తనం చెందటం అనివార్యం. లేకుంటే ఈరోజు క్రీస్తు ప్రభువు కరాఖండిగా చెప్పినట్లు వినాశనం ఖాయం. కనుక ఈ తపఃకాలంలో మనం ప్రేమతత్వాన్ని ప్రయత్నించి అభ్యసించాలి. ప్రేమ ఉన్న చోట దేవుడు ఉంటాడు. దేవుడు లేని చోట ప్రేమతత్వం లోపిస్తుంది. అందుకే మనం అప్రమత్తం కావాలి. ఈ కారణం చేతనే సోదర ప్రేమ మనలో బలమైన వేర్లు పాతుకునే వరకు మన బుద్ధులను మనం సవరించుకుంటూనే ఉండాలి. మనలో మనం సర్దుకుపోతూనే చాలదు. మన సంబంధాలు క్రీస్తు బోధలకు అనుగుణంగా ఉండాలి. వేరొక విధంగా చెప్పాలంటే క్రీస్తు మనస్తత్వాన్ని కలిగి మనం జీవించాలి. క్రీస్తు ప్రభువుతో విభేదించే తత్వం మనిషి వినాశనానికి నడిపిస్తుంది. ఇలాంటి విభేదాన్ని నిర్మూలించడానికే పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనం చెందాలని తపోదీక్ష ద్వారా మనం నేర్చుకోవాలి. మనకు ఒక ఆధార్ కార్డు, భారతీయ పాసపోర్టు ఉన్నంత మాత్రాన మనలో దేశభక్తి ఉందని చెప్పగలమా? ఈ గుర్తింపు కార్డులు మనలను బాధ్యత గల మంచి పౌరులుగా మార్చగలవా? ఒకడు జ్ఞానస్నానం పొంది విశ్వ స్త్రీసభలో సభ్యుడు అయినంత మాత్రాన అతడు సజ్జనుడని, తప్పక మోక్షానికి చేరుకుంటాడని ఖచ్చితంగా చెప్పగలమా? ఎందుకంటే ఏ దేశభక్తికైనా ఏ దైవభక్తికైనా క్రియాశీలం ప్రధానం. దేశభక్తికి కానీ దైవభక్తికి కానీ నమ్మదగిన లక్షణాలతో మనుష్యులు బ్రతకాలి. దేశభక్తిలో దేశాన్ని ప్రేమించాలి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించాలి అనేవి నిర్వివాద అంశాలు. వాటిని ఆచరించి చూపించాలి, క్రియాశీలంతో నిరూపించాలి. దైవభక్తి విషయంలోనూ అంతే. దైవాన్ని ప్రేమించాలి. దైవ ప్రజలైన మానవులందరి శ్రేయస్సు కోరి సోదర ప్రేమతో జీవించాలి. ఇది కూడా చేతల ద్వారా నిరూపితం కావాలి. అందుచేతనే క్రీస్తు ప్రభువు మీరు హృదయ పరివర్తన చెంది మీ భక్తిని రుజువు చేయండి అని ఈరోజు నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. మనలో దైవభక్తి సోదర ప్రేమ లేనన్నాళ్ళు మందంతా కపట భక్తే. మన దుర్గుణాలు మనతో ఉంటాయి. మనం నామమాత్రంగానే క్రైస్తవులమని చెప్పుకుంటాం. మురికి దుస్తులను పదే పదే శుభ్రం చేస్తాం. సబ్బుతో ఉతికి మురికిని పోగొడతాం. అదేవిధంగా హృదయాన్ని కూడా పదే పదే శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అందుకు పశ్చాత్తాపమే సరి అయిన మార్గం. ఈ విషయాన్ని బలపరుస్తూ క్రీస్తు ఒక చక్కని ఉపమానాన్ని చెప్పాడు. ఒక ఆసామి తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటించాడు. అది పెరగటం మాత్రం బాగానే ఉంది, కానీ కాయలు కాయలేదు. పండ్లను ఇవ్వని ఆ చెట్టును నరికివేయమని ఆ రైతు తోటమాలితో చెప్పాడు. తోటమాలి ఆ చెట్టు తరపున ప్రాధేయపడ్డాడు. ఇంకొక సంవత్సరం గడువును పొడిగించుమని అడిగాడు. ఈ సంవత్సర కాలంలో తగినంత శ్రద్ధ తీసుకొని క్రొత్త ఎరువులు వేసి చూస్తాను, ఆ తరువాత కూడా పండ్లు ఇవ్వకపోతే నరికి పారవేయుడు అని సూచించాడు. యజమాని అందుకు అంగీకరించాడు. ఈ కొద్దిపాటి ఉపమానంలో
చాలా అంశాలు ఉన్నాయి. కొన్నింటిని మనం ఇప్పుడు పరిశీలించుదాం. ఇక్కడ యజమాని దేవుడే. ద్రాక్ష తోట యూద సమాజం, మానవ సమాజం, దైవజనం. దానిలో అంజూరపు చెట్టు మనలో ప్రతి ఒక్కరం. కనుక దేవుడు మనల్ని ఒక్కొక్కరిగా ఈ భూమి మీద పుట్టించినప్పుడు మంచి ఫలాలను ఇస్తామనే ఆశతోనే పుట్టించాడు. మనం ప్రతి ఒక్కరమును ఆయన కోరుకునే అంజూరపు పండ్లనే ఇవ్వాలి. అవే సద్భక్తితో కూడిన పుణ్యక్రియలు, అనగా సన్మార్గములో నడుచుకుంటూ సత్క్రియలు అనే ఫలాలను ఇవ్వాలి. దేవుని చిత్త పద్ధతిలో నడుచుకోవాలి. లేకుంటే మనలను పుట్టించటమే నిరర్ధకం, వృధా అని దేవుడు అనుకుంటాడు. అట్టి దుస్థితికి మనం దిగజారకూడదు. ఆ అంజూరపు చెట్టులాగా మనం ఈ లోకములో ఉంటూ తింటూ పెరుగుతూ ఉంటేనే చాలదు, కానీ దేవుని చిత్తమును నెరవేరుస్తూ జీవించాలి. అప్పుడు గాని తోట యజమాని అనగా దేవుడు సంతోషించడు. ఫలించని చెట్టును నరికివేస్తాడు. అంటే మనం తిరస్కరింపబడతాం. మనం సకాలంలో ఫలించాలి. కాలం వృధా చేయకుండా ఉన్న సమయాన్ని సదుపయోగం చేసుకుంటూ ఏనాటికి ఆనాడే మంచి ఫలాలను మనం ఇవ్వాలి. మానవ జీవితం కలకాలం ఉండదు. మన జీవితపు గడువు తక్కువగానే ఉంటుంది. కనుక మనం ఉన్న కొద్ది సమయంలోనే పుణ్య పదగాములం కావాలి. మంచిని, స్నేహాన్ని, సోదర ప్రేమను, శాంతి సమాధానాలను అభివృద్ధి చేయాలి. ఆ సత్ఫలాలను మనమే ఫలించాలి. శాంతి స్థాపకులు దేవుని కుమారులైతే హృదయశుద్ధి గలవారు దేవుని దర్శింతురని క్రీస్తు చెప్పలేదా? మత్తయి 5:8-9. కావున ఈ తపఃకాలంలో మనం తగినంత శ్రమించి అభ్యసించి హృదయశుద్ధిని దేవుని నుండి వరంగా పొందుదాం. ఈ ఉపమానంలో తోటమాలి యేసుక్రీస్తు. పూర్వం దేవుడు ఎంతమంది ప్రవక్తలను, ప్రతినిధులను పంపి హృదయ పరివర్తనను ప్రకటించినా సరే ప్రజలు విన్నారే గాని కార్యాచరణకు వచ్చేసరికి అది అంతంత మాత్రమే అన్నట్లు అయ్యింది. ప్రజల భక్తి నానాటికి సన్నగిల్లుతూ వచ్చింది. కనుక వారు నిష్ప్రయోజకులుగా మారారు. పండ్లు ఇవ్వని చెట్లయ్యారు. దేవుడు మెచ్చిన పనులు చేయక తమకు నచ్చిన పనులను చేసుకొన్నారు. దేవుని అభీష్టాన్ని విస్మరించి సొంత ఇష్టానుసారం జీవించారు. అనగా పండ్లు కాయని అంజూరపు చెట్టులాగా ఉన్నారు. ఈ అర్థంతోనే ఒకనాడు క్రీస్తు అంజూరపు చెట్టును శపించాడు అని కూడా సువార్తకారులు పేర్కొన్నారు. మనం దేవుని ప్రజలం కనుక మనం దైవ దీవెనకు యోగ్యమైన దైవ కార్యాలనే చేయాలి కానీ మనలను శాపానికి గురిచేసే నీచ క్రియలకు పాల్పడకూడదు. హృదయ పరివర్తనం చెందుడు అనే పిలుపులో ఇవన్నీ ఉన్నాయి. సరే, ఇప్పుడు తోటమాలి విన్నపాన్ని పరిశీలించుదాం. తోటమాలి 1 ఏడాది పాటు శ్రమించి ఎరువులు వేసి చెట్టు ఫలించేలాగా చేస్తాను అన్నాడు. అప్పటికి కూడా ఫలించకపోతే నరికివేయటానికి అంగీకరించాడు. మన తోటమాలి అయిన క్రీస్తు మన రక్షణ కొరకు తండ్రి వద్ద మన జీవితం గడువును పొడిగించాడు. మనలను ఫలింపచేయటానికి అతని ఆఖరి ప్రయత్నం శిలువపై నిర్వహించాడు. అదే ఆయన శిలువ మరణం. అలా మన మీద ప్రేమతో ప్రాణత్యాగం చేసిన మనం హృదయ పరివర్తన చెందకపోతే దైవద్రోహం చేసిన వారిగా మిగిలిపోతాం. దేవుని ప్రేమను అలక్ష్యం చేస్తే ఇక మనకు మిగిలేది రక్షణం కాదు, కానీ నిత్య శిక్షయే. అంతవరకు రాకుండా ఉండాలంటే శిలువ మీది క్రీస్తు ప్రేమకు మనం ఆకర్షితులం కావాలి. ఆ ప్రేమలోనే మనము జీవించాలి. ఆయన ప్రేమయే మన జీవితాలను సఫలం చేస్తుంది. మన మొదటి పఠనంలో ఆలకించినట్లు దేవుడు మోషేతో నేను ఈజిప్టు నుండి నా ప్రజలను రక్షింపవచ్చి తిని అని అన్నాడు. ప్రభువు తన మాట ప్రకారం ఇశ్రాయేలీయులను రెల్లు సముద్రము గుండా సురక్షితంగా నడిపించుకొని వచ్చాడు. వారిని వేటాడుతూ వచ్చిన ఈజిప్టు సేనలను నీటిలో ముంచివేశాడు. ఇంత మేలు చేసి వారిని రక్షించినప్పటికీ ప్రజలు కృతజ్ఞత చూపలేదు. పౌలు గారు కొరింథీయులకు వ్రాసినట్లు
వారిలో పెక్కు మందిని గూర్చి దేవుడు సంతోషించలేదు, కనుక వారి ప్రేతములు ఎడారి యందు చెల్లా చెదురు చేయబడినవి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయంలో 5వ వచనం. అనగా వారు హృదయ పరివర్తన చెందనందున చెడు కోరికలకు బానిసలైపోయారు, పాపం కట్టుకొని పాము కాటుకు గురి అయి చనిపోయారు. ఈనాడు మనం కూడా చెడు చేష్టలను మానుకొనకపోతే దేవుని దయను విస్మరించిన వారం అవుతాం. కనుకనే పౌలు గారు రోమీయులకు ఇట్లు వ్రాశాడు, నీవు దేవుని నిండు దయను సహనమును క్షమను తృణీకరించుచున్నావా? దేవుని దయ నీ హృదయ పరివర్తనము నిమిత్తమేనని ఎరుగవా అని ప్రశ్నించాడు. రోమీయులు 2:4. మన ఎడల దయచూపుతూ సహనం వహిస్తూ మనం హృదయ పరివర్తనం చెందాలని ప్రభువు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సత్యాన్ని మనం విస్మరించకూడదు. బాధ్యత తీసుకొని హృదయ పరివర్తనం సాధించాలి. పేతురు గారు కూడా దేవుడు ఓపిక పట్టి మనం పాపము నుండి విముఖులం కావాలనని వాంఛిస్తూ ఉంటాడు అని పేర్కొన్నాడు. పేతురు 2:3-9. యోహాను సువార్తకారుడు క్రీస్తుతో ఐక్యమై జీవించని వారిని దేవుడు నరికి పారవేస్తాడు అని చెప్పాడు. నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి, నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన తొలగించి వేయును, అట్టి తీగలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టును అని క్రీస్తు ప్రభువు తెలియజేశాడు. అయినను క్రీస్తుతో ఐక్యమై జీవించువారు అధికంగా ఫలిస్తారని, వారు అట్లు ఫలించనప్పుడు తండ్రి మహిమ పరుపబడతాడని విదితం చేశాడు. యోహాను 15:2, 6, 8 వచనం. దీనిని బట్టి హృదయ పరివర్తనం చెందటం మన జీవిత సార్థకతకు ఎంత అనివార్యమో మనం గ్రహించటం సముచితం. పాపమును వీడి దేవుని కృపకు పాత్రులం కావటం ద్వారా మన రక్షణ కొరకు మనం దేవునితో సహకరించిన వారం అవుతాం. దేవుని మహిమపరచి ధన్యతను పొందుతాం. కనుక ఈనాటి మాట ఇది: హృదయ పరివర్తనకు తగిన పనులు చేయుము, మంచి పండ్లనిచ్చు చెట్టు వలె మార్పు చెందుము.